హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను బొబ్బట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 1 కప్పు మైదా పిండి, ఫ్రెష్గా ఉన్న మైదా పిండి తీసుకున్నానండి. నేను 1 కప్పే తీసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని, స్వీట్ కదా, స్వీట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. కొంచెం వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి అంత పిండిని. చపాతీ పిండిలాగా కలుపుకొని, చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మరి హార్డ్గా ఉంటే బాగుండదు కదా, అందుకని చాలా సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని బాగా ఒకసారి అంతా కలిపేసుకొని పెట్టుకోవాలి. 1 అవర్ పాటు అలా పక్కకు పెట్టేసి బాగా నానబెట్టుకోవాలన్నమాట. 1 అవర్ తర్వాత చూసుకుంటే మనకు పిండి ఇలా తయారైంది. దీంట్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్తో అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాల్స్ చేసుకొని, నేను ఆల్రెడీ పప్పుని 2 అవర్స్ ముందు నానబెట్టేసి శనగపప్పుని ఉడికించేసి మిక్సీ పట్టేసి బాల్స్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపించలేదు. సో ఈ విధంగా బాగా మనకు హార్డ్గా ఉండాలి. బెల్లం కలిపిన తర్వాత ఇందులోకి ఇలాచి వేసుకొని బెల్లంని క్రష్ చేసుకొని వేసి మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా అయింది పప్పు ముద్ద, అంటే పూర్ణము. సో ఇప్పుడు పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మనకు ఎంత కావాలో బొబ్బటికి సరిపడే అంతా ఈ విధంగా తీసుకొని చేతిలోకి ఈ బటర్ పేపర్ పెట్టుకున్నాను ఒక ప్లేట్ మీద. నేను ఈ పేపర్ మీద ఇప్పుడు మొత్తం దీంట్లో పూర్ణాన్ని పెట్టుకొని అంతా క్లోజ్ చేసేసుకొని ఈ పేపర్ మీద పెట్టుకొని చేతితోనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాల్ చేసేసుకొని ఈ విధంగా చేతితోనే మనకు చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. మనకి ఇంకా చపాతీ కర్రతో కూడా మనం ప్రెస్ చేయని అవసరం లేదు. ఈ విధంగా ప్రెస్ చేసేసామంటే మనకు బొబ్బట్టు చక్కగా రెడీ అయిపోతుంది. దీన్ని చూసారు కదా ఎంత సాఫ్ట్గా వస్తుందో, మనకు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా సూపర్గా తయారైపోతుంది. ఇప్పుడు ఇలాగే పేపర్ తోటి ఇలా తీసుకొని వచ్చేస్తుందండి అంటుకోకుండా. పాన్ పెట్టుకొని పాన్ మీద వేసుకొని, మనకు చూడడానికి చిన్నగా కనిపిస్తున్నాయి కానీ పెద్దవే. 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే, కాల్చుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. సో మనం బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా, సో మనం బయట కొనుక్కొని అవసరం లేదు. ఇంట్లోనే మనము ఇది చాలా ఈజీగా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. బొబ్బట్లు చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని ఈ విధంగా కాల్చుకొని తీసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా అయిపోయే రెసిపీ మనకి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మిగిలిన కూడా ఈ విధంగా కాల్ చేసుకొని తీసేసుకున్నాను. సూపర్ వచ్చాయి, బాగున్నాయండి. చూస్తుంది కదా ఎంత బాగున్నాయో, మంచి అరోమా వస్తుంది. ఒకేసారి చుంచి చూపిస్తాను మీకు. లోపల స్టఫ్ చాలా చక్కగా వచ్చిందనమాట, సూపర్ ఉంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.